హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద. ఈరోజు మన రెసిపీ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎంతో ఈజీగా చేసుకుని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే ఎగ్ రైస్ ఈ వీడియోలో చూపిస్తాను. 10 నిమిషాల్లో ఎగ్ రైస్ రెడీ అవుతుంది. ముందు స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె నూనె పోసుకున్న తర్వాత 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కోసుకున్నాయి ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అటు ఇటు కలుపుకొని ఫ్రై చేయండి. ఇలా బాగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టుకోండి. మూత పెట్టిన తర్వాత 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ అటు ఇటు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయలు ఇలా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కోసి అందులో వేయండి. వేసిన తర్వాత అటు ఇటు కలిపి 1 నిమిషం మూత పెట్టండి. మూత తీసి చూసిన తర్వాత టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 అర టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం అంతా అటు ఇటు బాగా అంతా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 గుడ్లు తీసుకోండి. నేను ఇద్దరికే సరిపడా చేస్తున్నా కాబట్టి 2 గుడ్లే తీసుకున్నాను. మీరు కావాలంటే దానికి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. గుడ్లని కదపకుండా మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఇట్లా అవుతాయి. అయినప్పుడు మనం అటు ఇటు పెద్ద పెద్ద పీసెస్ లాగా చిన్నగా కలుపుకుందాం. బాగా అటు ఇటు కలుపుకుంటే పెద్ద పీసెస్ లాగా ఉంటే ఏమవుతుందంటే నోటికి రుచిగా తగులుతాయి. మొత్తం ఇప్పుడు బాయిల్ అయింది కదా, అలాగే అయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపెట్టుకుందాం. మంచిగా డ్రై అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో మనం 2 కప్పులు రైస్ వేసుకొని ఎగ్ మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు ఈ వీడియోలో చూపించినట్టు మొత్తం బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ రైస్ రెడీ అయింది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని ఈ ఎగ్ రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి. స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ రైస్ రెడీ అయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ రెసిపీని మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి అన్ని రెసిపీస్ కోసం అమ్మ చేతి ముద్ద ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.